నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం. పీఎం విద్యాలక్ష్మి పథకానికి మంత్రివర్గం ఆమోదం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం. 1000 కోట్ల రూపాయల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ పాలసీ తెచ్చామన్న మంత్రి పార్థసారథి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జయకేతనం. అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ. వచ్చే నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థను మెరుగుపరుస్తామన్న ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇంట్రాడేలో 1000 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్. వార్తల్లోని వివరాలు చూద్దాం. పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 860 విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్ర హామీతో 7,50,000 రూపాయల వరకు రుణం లభిస్తుంది. ఏటా 22 లక్షల మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులకు లబ్ధి చేకూర్చనున్న ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో తీర్మానించిన పలు అంశాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరిస్తూ ఎఫ్ఐసిలో మూలధన అవసరాలకు 10,700 కోట్ల రూపాయలను కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. हायर एजुकेशन से वंचित रह जाते हैं, इसीलिए ये एक बहुत इम्पोर्टेंट फैसला लिया गया आज कि अगर किसी भी बच्चे को, किसी भी यंग स्टूडेंट को अगर क्वालिटी हायर एजुकेशन इंस्टीट्यूशन में एडमिशन मिलता है और उसे फाइनेंसेस की ज़रूरत है, तो पीएम विद्यालक्ष्मी के अंतर्गत एक बहुत सिंपल ट्रांसपेरेंट मेथड से कोलैटरल फ्री, गारंटर फ्री और 8 लाख से कम इनकम की फैमिली है अगर, तो उनको एक अच्छे इंटरेस्ट सबवेंशन के साथ 10 लाख रुपए तक का लोन बहुत ही कन्वीनियंट तरीके से मिलेगा. और जिस तरह से पीएम जनधन योजना एक बहुत ही प्रॉपर सिस्टम में डिजिटल माध्यम के जरिए से इम्प्लीमेंट हुई, वैसे ही पीएम विद्यालक्ष्मी भी एक फुल्ली एंड टू एंड डिजिटल मीडियम से डिजिटल पोर्टल के थ्रू इम्प्लीमेंट होगी. कैबिनेट ने फैसला लिया है कि फ्रेश इक्विटी कैपिटल 10,700 करोड़ रुपीस का एफसीआई में इन्फ्यूज किया जाएगा. सो दैट मीन्स एफसीआई विल बी एबल टू डू मच मोर देन व्हाट इट हैज बीन डूइंग, and this is in line with what Prime Minister ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ 2024 చట్ట సవరణకు 2014-18 మధ్య నీరు, చెట్టు, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, 1000 కోట్ల రూపాయల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ పాలసీ తీసుకొచ్చినట్లు తెలిపారు. డ్రోన్ రంగంలో 40,000 ఉద్యోగాల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. డ్రోన్ రంగంలో పరిశోధన చేసే విద్యా సంస్థలకు 20 లక్షల ప్రోత్సాహాన్ని అందించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ డ్రోన్ హబ్గా ఓర్వకల్లు అభివృద్ధి చేయబోతున్నట్లు వెల్లడించారు. డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్లగ్ అండ్ ప్లే విధానంలో డ్రోన్ డెవలప్మెంట్, ట్రైనింగ్, తయారీ కేంద్రాన్ని కర్నూలులో స్థాపించడానికి నిర్ణయం తీసుకుంటూ జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు మరి కొత్త ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీ 4ఓకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పాలసీ ద్వారా ఒక నిర్ణీత కాలంలో 200 మెగావాట్ల అదనపు డేటా సెంటర్స్ని చేర్చడమే లక్ష్యంగా ఈ పాలసీ తయారు చేయబడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మనకు ఓన్లీ పై సెంటర్ ఒకటే
డేటా సెంటర్ మన రాష్ట్రంలో ఉన్నట్టుంది. మరి ఈ పాలసీ ద్వారా మరి కొత్త డేటా సెంటర్ని, కొత్త పెట్టుబడుల్ని ఇప్పటికే చాలా ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేసే సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదిస్తూ ఉన్నాయి. మరి ఏఐ సామర్థ్యాలతో కూడిన అధునాతన డేటా సెంటర్స్ని, పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తాను. ప్రతిపాదిత డేటా సెంటర్ విధానం 24-29 ఆధునిక డేటా సెంటర్ నుండి ఆర్థిక పెట్టుబడులను ఆకర్షించడానికి ఆశించబడుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 4ఓకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంట్లో ఏంటంటే ఈ సెమీ కండక్టర్స్ రాబోయే రోజుల్లో ప్రతి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో ప్రతి దాంట్లో కూడా సెమీ కండక్టర్ ఒక మెయిన్ కాంపోనెంట్. ప్రస్తుతం కేవలం అమెరికా, తైవాన్ పెద్ద ఎత్తులో, చైనా కొంతవరకు ఈ సెమీ కండక్టర్స్ని తయారు చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఇతర దేశాలు ఎక్కడ కూడా చేస్తలేదు. మరి మన భారతదేశం కూడా ఈ సెమీ కండక్టర్ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మొత్తంగా ఉన్న 270 ఎలక్టోరల్ ఓట్లలో ఇప్పటిదాకా డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ 187 ఓట్లు సాధించగా, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 246 ఎలక్టోరల్ ఓట్లు కైవసం చేసుకున్నారు. అమెరికాలో మొత్తం 7 స్వింగ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్నికల గెలుపు ఈ స్వింగ్ రాష్ట్రాల ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది. కౌంటింగ్లో కూడా ప్రత్యర్థుల పోరు చాలా ఉత్కంఠంగా రేకెత్తిస్తుంది. ఓటింగ్ ప్రారంభమైన కాసేపటికే కీలక రాష్ట్రాల్లో ట్రంప్ గెలుపు కనిపిస్తే, దాదాపు 17 రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ విజయం పొందారు. అలాగే అతి కీలకమైన 7 స్వింగ్ రాష్ట్రాల్లో దాదాపు 5 స్వింగ్ రాష్ట్రాల గాలి ట్రంప్కు అనుకూలంగా ఉంది. మిగిలిన 2 స్వింగ్ రాష్ట్రాల ఫలితాలు ఎవరికి చెందుతాయో అన్న ఉత్కంఠత నెలకొంది. కాలిఫోర్నియాలో కమలా హ్యారిస్ గెలిస్తే, నార్త్ కరోలినా, అరిజోనా, జార్జియా, పెనిన్సిల్వేనియాలో ట్రంప్ గెలుపు కనిపించింది. ఇంకా ఫలితాలు తెలియాల్సి ఉంది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, రానున్న 4 ఏళ్లు అమెరికాలో స్వర్ణయుగం నడుస్తుందన్నారు. Truly be the golden age of America. That's what we have to have. This is a magnificent victory for the American people that will allow us to make America great again. And in addition to having won the battleground states of North Carolina, I love these places, Georgia, Pennsylvania, and Wisconsin, we are now winning in Michigan, Arizona, Nevada, and Alaska, which would result in us carrying at least 315 electoral votes. But it's much easier doing what the networks did or whoever called it, because there was no other path. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపుగా ఖాయమైంది. ఆయన మెజార్టీ మార్కు అతి చేరువలో ఉన్నారు. ఈ సందర్భంగా ట్రంప్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చారిత్రాత్మక ఎన్నికల విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్కు హృదయపూర్వక శుభాకాంక్షలని పేర్కొన్నారు. మునుపటి పథకాల్లో విజయాలకు తగ్గట్టుగా భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేద్దామని తెలిపారు. ప్రపంచ శాంతి, సుస్థిరత్వం, శ్రేయస్సు కోసం పాటుపడదామని తెలిపారు. ఈ సందర్భంగా గతంలో పలు వేదికల్లో ఇద్దరూ కలిసి దిగిన చిత్రాలను పంచుకున్నారు. అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం దాదాపుగా ఖాయమైంది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఆయన సారథ్యంలో అమెరికా మరింత పురోగతి సాధిస్తుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. గతంలో ట్రంప్ హయాంలో భారత్, అమెరికా దేశాల మధ్య భాగస్వామ్య బంధం మరింత దృఢం పడిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. అలాగే అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ ఇరు దేశాలు తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ 2 దేశాల సహకారాన్ని మరింత పెంపొందించుకుంటాయని తాను విశ్వసిస్తున్నానని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో రానున్న నెల రోజుల్లో పోలీస్ వ్యవస్థను మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న సోషల్ మీడియా ప్రచారంపైన సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టులపై ఉదాసీనత తగదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అసభ్య, అవాస్తవ పోస్టులపై ఫిర్యాదులు వస్తున్నా కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల తీరుపై చర్చించారు. కొంతమంది అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పలు జిల్లాల ఎస్పీలు మంత్రుల ఫోన్లకు సరిగా స్పందించడం లేదని మంత్రులు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలీసు సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి నెల రోజుల్లో వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య పోస్టులకు ఇకపై ఉపేక్షించేది లేదన్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 11న ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందని, అదే రోజు నుంచి నవంబర్ 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. 19న నామినేషన్ల పరిశీలన, 21న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహణ కాగా డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. జరుగుతుంది. ఈ 11th నవంబర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్, జనరల్ ఎలక్షన్స్ కి ఎలాగైతే మనం లాస్ట్ డేట్ ఇచ్చామో అలాగా లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ ఇస్ 18th నవంబర్ అండ్ నామినేషన్స్ 19th నవంబర్ నుంచి స్క్రూటినీ చేయడం జరుగుతుంది. సో ఈ నామినేషన్స్ రిసీవ్ చేసుకోవటానికి యాజ్ ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ కాకినాడ అంటే నేను మన కోర్ట్ హాల్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆల్ క్యాండిడేట్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ నామినేషన్స్ వేయడానికి మనందరికీ తెలియజేయడం ఏంటంటే 11th నుంచి 18th మధ్యలో 11 to 3 o'clock 11 AM నుంచి 3 o'clock మధ్యలో నేను మన కలెక్టరేట్ కోర్ట్ హాల్లో నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ గమనించారు. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేట్స్ 21 నవంబర్ 21st నవంబర్ నాటికి విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేట్స్ విత్డ్రాయల్ ఏమైనా చేసుకుంటే చేసుకుంటారు. డేట్ ఆఫ్ పోలింగ్ 5th డిసెంబర్ ఇట్స్ ఎ థర్స్డే, గురువారం 5th డిసెంబర్ నాడు చేయడం. 8 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock ఇన్ ద ఈవినింగ్ 8 o'clock నుంచి 4 o'clock మధ్యలో జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ విల్ బి ఆన్ 9th డిసెంబర్ 9వ తేదీ డిసెంబర్ అండ్ ఎలక్షన్ ఫైనల్ గా రిజల్ట్స్ డిక్లేర్ చేసి కంప్లీట్ చేసుకోవడానికి 12th డిసెంబర్ నాటికి కంప్లీట్ చేసుకుంటాం. సో 11th నవంబర్ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల్లో సత్వర న్యాయం పొందేందుకు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ సూచించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని, ఇందుకు సంబంధించి అన్ని కోర్టుల్లో బెంచ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. లోక్ అదాలత్ నందు కేసులను రాజీ చేసుకోవడం ద్వారా సివిల్ కేసుల్లో కోర్టుకు చెల్లించిన రుసుము తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందులో పరిష్కారం అయ్యే కేసులు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం, తిరిగి అప్పీల్కు అవకాశం ఉండదన్నారు. యొక్క తీర్పుతో సమానమైనది. ఒక్కసారి నేషనల్ లోక్ అదాలత్లో అవార్డు పాస్ చేసిన తర్వాత దీన్ని అవతల పార్టీ వారు తిరిగి కాదు, ఈ డిగ్రీని మేము ఒప్పుకోవట్లేదు అని అనడానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేనటువంటి సెట్ సైడ్ చేసేటటువంటి ఆర్డర్ కాదు. సో కాబట్టి అంతిమ తీర్పుగా రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ సెక్యులర్ కాదని, అందుకే కెనడాలో హిందువులపై దాడులు జరిగితే నోరు పెదపడం లేదన్నారు. కులగణంతో కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉందన్నారు. గాజా దాడులను ఖండించిన రాహుల్ కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. Other communities only. Even India also not comment on the Canada issue about the Hindus issue. So BJP demand my comment. He is not fit for opposition leader as a opposition leader because he is not what Hindus attacked by the Canadian Sikhs.
is not comment. So immediately we demand Rahul Gandhi comment. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్ అయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా, బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. దేశం కోసం పోరాటం చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళ పోరాట ప్రతిభను అలవర్చుకోవాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి పేర్కొన్నారు. జిల్లాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ, ఝాన్సీ లక్ష్మీబాయి అతి చిన్న వయసులోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొని దేశానికి సేవ చేశారన్నారు. సమక్షంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి ఎంతో ఘనంగా వేల సంఖ్యలో మహిళలు, స్టూడెంట్స్ రావడము, ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషం. ఏబీవీపీ వారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేయాలని, అలాగే మా సపోర్టు కూడా ఎప్పుడూ మీకు ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రతి ఒక్క మహిళ ఈరోజు ఆనాటి పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వారికి ఎల్లప్పుడూ బాసటగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలో అంతర్జాతీయ వయోవృద్ధుల వేడుకల సందర్భంగా వృద్ధుల పోషణ, సంక్షేమ నియమావళిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంట్లోని పెద్దవారిని భారంగా భావించకుండా వారు మనకు అండగా ఉన్నారన్న భావనను కలిగి ఉండాలన్నారు. ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమంలో వృద్ధుల నుంచి అందే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్కు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో ఎంపీలు పలు అంశాలను ప్రస్తావించారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పార్లమెంటరీ దేశాల ప్రతినిధులతో కలిసి ఉండడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ సదస్సులో అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. మహిళా సాధికారత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో చేపడుతున్న సానుకూల, ఖచ్చితమైన అంశాలను సవివరంగా వివరించడానికి ఈ సదస్సు ద్వారా మంచి అవకాశం లభించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత టీటీడీ చైర్మన్కు ఆలయ మహాద్వారం వద్ద అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి కుటుంబ సభ్యులతో ఆలయం లోపలికి వెళ్లిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గరుడాల్వార్ సన్నిధి వద్ద బీఆర్ నాయుడుతో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చొరవతో శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాదిలో రబీ సాగుకు అవసరమైన సబ్సిడీ వేరుశనగ విత్తనాలను సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కోడార తిరానస్వామి తెలిపారు. జిల్లాలోని 620 రైతు సేవా కేంద్రాల్లో ఈ విత్తనాలను సరఫరా చేస్తున్నామన్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. 183 క్వింటాల్ వరకు కూడా వివిధ రకాలైనటువంటి విత్తనాలు మంజూరు అవడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే మనకి ఇప్పుడు టెక్కలి సబ్ డివిజన్, అదేవిధంగా నర్సన్నపేట సబ్ డివిజన్స్లో మనకి ఎక్కువగా వేరుశెనగకి వెళ్తున్నారు. కాబట్టి మనకి యాక్చువల్గా 4553 క్వింటాల్ వరకు కూడా ఈ వేరుశెనగ అన్నటువంటిది మనకి టార్గెట్గా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 4518 వరకు కూడా పొజిషన్ చేసడం జరిగింది. సో ఏంటంటే మనకి ఇప్పుడు ఇంకా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్యాడీ అన్నటువంటిది డిస్కరేజ్ చేయమని చెప్పి, మనకి రబీ ప్రొక్యూర్మెంట్ లేదు కాబట్టి, అదేవిధంగా వాటర్ కూడా పూర్తిగా వస్తుందో లేదో అన్నటువంటిది నీటిపారుదల వాళ్ళు కూడా డిస్కరేజ్ చేయమంటున్నారు. కాబట్టి దానిలో భాగంగా ఏంటంటే 2500 క్వింటాల్ ధాన్యం కూడా మనకి సబ్సిడీ సుమారుగా ఒక 2,50,000 వరకు కూడా ఉంది. దాన్ని ఏంటంటే అదేవిధంగా బ్లాక్ గ్రాము, గ్రీన్ గ్రాములో కొంత క్వాంటిటీ మనకి అవ్వకపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మూడిటి తాలూకా విత్తనాలని సరెండర్ చేస్తూ దానికి బదులుగా ఏంటంటే అదే అమౌంట్ సబ్సిడీ రాయితీతో మనకి సుమారుగా 2000 క్వింటాల్ వరకు కూడా ఐసీజీఎస్ వెరైటీ, అదేవిధంగా K6 వెరైటీస్ని రిక్వైర్మెంట్ అడిషనల్గా 4533. విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అధ్యక్షతన ఆర్ఎన్యు సిబ్బందికి వర్క్షాప్ నిర్వహించారు. కార్యశాలలో వార్తా విభాగం సహాయ సంచాలకులు షఫీ మహమ్మద్తో పాటు ఆర్ఎన్యు సిబ్బంది పాల్గొన్నారు. వార్తా ప్రసారాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. వార్తా విభాగాధిపతి ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. కడపలో నిర్వహించిన ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు వాహన పత్రాలను కలిగి ఉండాలన్నారు. అంతేకాకుండా డ్రైవర్లు తప్పకుండా యూనిఫామ్ వేసుకోవాలని సూచించారు. ప్రయాణికుల పట్ల ఏ రకంగా వాళ్ళు వ్యవహరించాలి, తర్వాత వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్, లైసెన్స్, తర్వాత ఆర్సీ, తర్వాత ఇన్సూరెన్స్, ఇటువంటి డాక్యుమెంట్స్, వివిధ డాక్యుమెంట్స్ వాళ్ళు క్యారీ చేయాలనే ఉద్దేశం ఉంది. తర్వాత విధిగా వాళ్ళు యూనిఫామ్ ధరించాలని చెప్పి వాళ్ళందరికీ కూడా మనము అవగాహన కల్పించి వాళ్ళు క్లియర్ కట్గా ఏమేమి చేయాలనేది ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు అనేది కంటిన్యూ చేస్తాము. తర్వాత ఈ యొక్క మేము చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళు పాటిస్తారని మేము ఆశిస్తున్నాము. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రహదారి ప్రమాదాలపై అవగాహన కార్యక్రమంలో ఆమె వాహనదారులకు ఉచితంగా హెల్మెట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ద్విచక్ర వాహనాన్ని నడిపేవారందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ వినియోగించని కారణంగా ప్రమాద సమయంలో తీవ్రంగా గాయాలయ్యే అవకాశం ఉందన్నారు. జూనియర్ అడ్వకేట్స్కి కూడా ఈ హెల్మెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ మా యొక్క రిక్వెస్ట్ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే 2-వీలర్ రైడ్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ వాడండి. హెల్మెట్ వాడడం అనేది 2 రకాలుగా ఉపయోగకరం. మీకు సేఫ్టీ ఉంటుంది, 2 ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే గనక మీరు హెల్మెట్ వాడలేదు అనే డిఫెన్స్ అదర్ సైడ్ వాళ్ళు తీసుకోవడానికి వీలు కూడా లేకుండా ఉంటుంది. మాకు ఈ అవకాశం ఇచ్చి మేము ఇలా హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా మాకు గైడ్ చేసినందుకు హానరబుల్ హైకోర్టు వారికి, సుప్రీంకోర్టు వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మాకు ముందుకొచ్చి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద హెల్మెట్స్ మాకు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు.
సారవకోట మండలం అంగూరు గ్రామంలో ఈరోజు జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తుందని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్వేలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే రైతులు దరఖాస్తులు చేసుకోవాలని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. అధికారం లేకుండా చేసిన వల్ల చాలా మంది నిద్ర లేని రాత్రులు కలిపి గడిపారు. అటువంటి నల్ల చట్టాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన వెంటనే ఆ నల్ల చట్టాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, స్వయం సహాయ సంఘాల సమగ్ర సమాచార సేకరణ కోసం ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన యాప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మెప్మా సిబ్బంది తెలిపారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ యాప్పై ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా అధికారులు, సంఘాల మహిళలు మాట్లాడుతూ సంఘాలకు సంబంధించిన సమాచారం వెంటనే తెలుస్తుందని, ఈ యాప్ తమకు ఎంతో ప్రయోజనంగా ఉందన్నారు. మొత్తం మీద 309 మంది ఎస్ఎల్ఎఫ్ ఆర్పీలకి, సిఓలకి, సిఎల్ఆర్పీలకి, డిఈఓలకి ఈ ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ యాప్ మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ దీని మీద ఒక వారం రోజుల మించి ట్రయల్ యాప్ కూడా రన్ చేస్తున్నాము. అందరూ చాలా విజయవంతంగా, సమర్థవంతంగా ఈ యాప్ని అందరూ నేర్చుకోవడం జరిగింది. ఈ యాప్ ద్వారా ప్రతి ఎస్హెచ్జి మహిళలకి అందవలసిన స్కీమ్స్ అన్నీ కూడా డైరెక్ట్గా బెనిఫిషరీకి అందేలాగా ఈ యాప్ ఉందండి. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ యాప్ని అందరూ విజయవంతంగా, సమర్థవంతంగా నేర్చుకున్నారు. రేపు 8వ తేదీ నుంచి కూడా అందరూ ఈ నెలాఖరులోపు ఈ యాప్ని అందరూ కంప్లీట్ చేశారు. సభ్యుల వివరాలు నమోదు చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవ పీడీ గారు ఇక్కడ ప్రకాశం జిల్లా ఆర్పీలందరూ కూడాను ఈ యాప్ మీద ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. రేపు 8వ తేదీ నుంచి ఇచ్చేటువంటి యాప్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటలకు శాసనసభ మండలి సమావేశం అవుతాయని నోటిఫికేషన్లో రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు. సమావేశాల్లో బడ్జెట్ సహా కొన్ని చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సెషన్లో భాగంగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్ ఇందుకు వేదిక కానుంది. భారత్ బ్రాండ్ సబ్సిడీ పథకంలో భాగంగా 2వ విడత బియ్యం, గోధుమ పిండి విక్రయాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. బియ్యాన్ని కేజీ 34 రూపాయలకు, గోధుమ పిండిని 30 రూపాయలకు విక్రయించాలని నిర్ణయించింది. ఇవి 5-10 కేజీల సంచుల్లో దొరుకుతాయి. వీటిని నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ బాండార్, ఈ-కామర్స్ వేదికలో విక్రయిస్తారు. 2వ విడత సబ్సిడీ విక్రయాల కోసం ఎఫ్సీఐ నుంచి 2.91 లక్షల టన్నుల బియ్యాన్ని, 3.69 లక్షల గోధుమలను కేంద్రం కేటాయించింది. ఈ విక్రయాల కోసం మొబైల్ వ్యాన్లను కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. जनरल मार्केट में थोड़ा प्राइस राइजिंग ट्रेंड रहता है. हम आम आदमी के लिए, सामान्य कंज्यूमर के लिए भी एक रिलीफ देने के लिए मोदी जी के द्वारा హస్తినలోని వాయు కాలుష్యం రోజురోజుకి ప్రమాద స్థాయికి చేరుకుంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 దాటితే ప్రమాదకర కాలుష్యం అంటున్నారు నిపుణులు. చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్థాయి 400 దాటుతుంది. ఏఐక్యూ 400 దాటితే ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని ఇప్పటికే వైద్యులు హెచ్చరించడం కూడా జరిగింది. వాయు కాలుష్యం ప్రమాద స్థాయికి చేరడంతో పాటు ఉదయం వాకింగ్ చేసే నగరవాసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. జహంగీర్పురి, అశోక్ విహార్ ప్రాంతాల్లో ఏఐక్యూ స్థాయి 398 కనిపిస్తే వస్బీర్పూర్ ప్రాంతంలో ఏఐక్యూ స్థాయి 421 ఉండడంతో అక్కడి వాసులు భయభ్రాంతులకు లోనవుతున్నారు.
ప్రముఖ జానపద గాయని డాక్టర్ శారదా సిన్హా మృతి చెందారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గత రాత్రి తుదిశ్వాస విడిచారు. శారదా సిన్హా బీహార్లోని సుపాల్ జిల్లాలో 1952 నవంబర్ 1న జన్మించారు. కార్తిక్ మాస్ ఇజోరియా, కోయల్ బిన్ వంటి జానపద పాటలతో ఆమె పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 2, బబుల్, హమ్ ఆప్కే హై కౌన్ వంటి బాలీవుడ్ చిత్రాల్లోనూ పాటలు పాడారు. ఛత్ వేడుకలకు సంబంధించిన పాటలతో ప్రఖ్యాతి గాతించారు. బీహార్ కోకిలగా పేరొందిన శారదా సిన్హా 1991లో పద్మశ్రీ, 2018లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.